మళ్ళీ మండల కేంద్రంలోని ఇక్కడ దళితపేట అనేటువంటిది ఉంది. ఇది అంబేద్కర్ కాలనీ అంటాం. దాదాపు 300 కుటుంబాలు ఇక్కడ దళితులు జీవనం సాగిస్తుంటారు. ఈ దళితపేట ఆనుకొని ఇక్కడ గులిపిల్లి వాళ్ళ చెరువు అనేటువంటిది ఒక చెరువు ఉంది. ఈ చెరువులోని దాదాపు ఎన్నో ఏళ్ళ నుంచి చెరువు అనేటువంటిది ఇదే విధంగా ఉంది. ఈ చెరువు గతంలో కింద పొలాలకు నీళ్ళు అనేటువంటివి వెళ్ళడం అనేటువంటిది జరిగేది. ఈ చెరువులోకి అక్కడ పెదరాయి సెంటర్ నుంచి గొల్లపేట నుంచి దళితపేటలకు సంబంధించినటువంటి వేస్ట్ నీళ్ళు కానీ వర్షపు నీరు కానీ అన్నీ కూడా ఈ చెరువులోకి వస్తూ ఉన్నాయి. వచ్చినటువంటి నీళ్ళు కిందనే ఓ మధు ఉంది. ఆ మధు అనేటువంటిది పూర్తిగా మూసేశారు. ఆ మధు పూర్తిగా తీసి వదిలేస్తే ఎప్పటికప్పుడు ఈ చెరువులో నీరు అనేటువంటిది పూర్తిగా వెళ్ళిపోతే చెరువు డ్రై అయ్యి ఈ చుట్టుపక్కల నివాసం ఉంటున్నటువంటి దళితులకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి రోగాలు రొస్టులు వచ్చే పరిస్థితి ఉండదు. కానీ ఈ నీరు అనేటువంటిది నిల్వ ఉండిపోవడం వలన ఇక్కడ రోగాలు రొస్టులు అనేటువంటివి విపరీతంగా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులకి పేదలకి ఈరోజు వస్తూ ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరినీ కూడా ఈరోజు అనేకటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. దళితుల పట్ల వివక్ష లేదు, దళితుల్ని మేము అణగారిన వర్గాలుగా చూడలేదని చెప్పేసి ప్రభుత్వాలు అధికారులు నేను చెప్తా ఉన్నారు. అదే అంబేద్కర్ విగ్రహానికి ఘనంగా నివాళులు అర్పించారు. కొంతమంది అనేక మంది పెద్ద మనుషులు వచ్చారు. కానీ ఇక్కడ చూస్తే ఇది ఖచ్చితంగా వివక్షే. దళితుల్ని ఈరోజు నెట్టేసినటువంటి పరిస్థితి ఇది. కాబట్టి ఇటువంటి దుర్మార్గమైనటువంటి చర్య అటువంటిది ఏ ప్రాంతంలోనూ కూడా ఎక్కడ కూడా లేదు. అందుకని ఎక్కడి నుంచో నీళ్ళు వచ్చి ఇక్కడ ఇన్పుట్ వస్తుంది, అవుట్పుట్ కిందకి వెళ్ళట్లేదు. దానివల్ల ఇక్కడ ఉన్నటువంటి దళితులందరూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. దళితుల్ని వివక్ష చూపి అదే దళితుల్ని ఈరోజు అంటరానాలుగా చూసి ఈ విధమైనటువంటి చర్యలకి ఈ పాలక వర్గాలు ప్రభుత్వాలు అధికారులు పూనుకుంటున్నారంటే నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే అదే దళితులు కాకపోతే దళితపేటలోనే ఈ చెరువు లేకపోతే ఇంకొక దగ్గర ఎక్కడైనా ఉండుంటే దాన్ని శుభ్రం చేసి అక్కడ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పెద్దలకి ధనవంతులకి వాళ్ళకి శుభ్రమైన ఆరోగ్యానికి సంబంధించినటువంటి అన్ని సౌకర్యాలు కల్పించి ఉండేవాళ్ళు. కానీ ఇక్కడ దళితులు ఉన్నారు, పేదలు ఉన్నారు. కాబట్టి దళితులే కదా పేదలే కదా మాకేం సంబంధం ఉంది. కాబట్టి వాళ్ళు అంటరానోళ్ళుగా ఈరోజు ఆ అస్పృహతో ఈరోజు ఉన్నారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు అలాగే చూడాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం చూస్తుంది అటువంటిది మాకు స్పష్టంగా అర్థమవుతుంది. ఓ కుక్క చచ్చిపోతే ఇదిలో తీసుకొచ్చి పడేస్తారు, ఓ నక్క చచ్చిపోతే ఇదిలో తీసుకొచ్చి పడేస్తారు, లేకపోతే ఎలుకలు చచ్చిపోతే ఇదిలో తెచ్చి పడేస్తారు. పెళ్ళిళ్ళు పేరెంట్రాలు అన్నీ కూడా ఏ తీసి చచ్చిపోయినా సరే ఈ ఊరికి సంబంధించినటువంటి అన్ని ఇందులో తీసుకొచ్చి పడేసి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి దళితులందరినీ ఈరోజు వివక్షగా ఈరోజు చూస్తుంటారు. ఇక్కడ ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళకి డెంగ్యూ మలేరియా అనేకటువంటి రోగాలు వచ్చి సాయంత్రం అయితే విపరీతమైన దోమలు అనేకటువంటి తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. అందుకని ఈ ప్రభుత్వం దళితుల పట్ల వివక్షత లేదు, మేము అంటరానోలుగా చూడట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పదలుచుకుంటే ఖచ్చితంగా ఈ చెరువును బాగు చేయండి. ఈ చెరువును బాగు చేసి ఆ మదాన్ని తీయండి. మదాన్ని తీసి అక్కడి నుంచి నీరు ఎప్పటికప్పుడు అవుట్పుట్ పంపించండి. ఇన్పుట్ వస్తుంది. ఇన్పుట్ వచ్చినటువంటిది అక్కడి నుంచి వచ్చినటువంటి మొత్తం డ్రైనేజ్ అంతా కూడా ఇక్కడ నిలవుండి ఇక్కడ పేదలు తీవ్రమైన ఇబ్బందులు పెట్టి అనేకటువంటి కష్టాలు పెట్టి వాళ్ళ అనారోగ్యాలు పాలు చేసి హాస్పిటల్ పాలు చేసి ఈరోజు దళితుల పట్ల వివక్ష లేదని చెప్పేసి మీరు అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేస్తే ఇది సరైనది కాదు. ఎవరు దళితులు నమ్మరు. కాబట్టి దీన్ని బాగు చేసి ఈరోజు అంబేద్కర్ పట్ల గౌరవాన్ని దళితుల పట్ల ఆ గౌరవాన్ని మీరు చూపించండి. ఆ విధంగా ప్రజలు మిమ్మల్ని విశ్వసిస్తారని చెప్పేసి మేము చెప్పదలుచుకున్నాం. అందుకని వెంటనే ఏదైతే గులిపిల్లవారి చెరువు దళితపేటలో ఉందో దీని చుట్టూ ఇల్లు ఉన్నాయి. ఇల్లు ఉన్నటువంటి చెరువు మధ్యలో ఉంటే ఏ విధంగా ఉంటుంది, అది ఏ విధంగా డ్రైనేజ్ తయారవుతుంటువంటి అందరికీ తెలుసు. కాబట్టి ఈ చెరువు సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘంగా KVPSగా ఈ ప్రభుత్వాన్ని అధికారులు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం.